చాలామంది ఈ హిందుత్వం కోసము వ్యతిరేకంగా కానీ అవివేకమా అలా వాళ్ళకి తెలిసింది వాళ్ళకి ఇడిచిపెడదాము. చాలామంది వ్యతిరేకిస్తుంటారు సార్, వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ గురించే కదండి సార్, మనం ప్రత్యేకంగా ఇప్పుడు రామ మందిరం నిర్మిస్తున్నాం. ఇప్పుడు రామ మందిరం 500 సంవత్సరాల కదా మనం కట్టాలి యాక్చువల్గాను. ఈ 500 ఏళ్ళు మనం కట్టలేకపోవడానికి కారణం కొంతమంది అడ్డుకున్నారు. ఇక రాజకీయంగా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకున్నారు దాన్ని. ఇంకా గట్టిగా మాట్లాడితే ముస్లిమ్సే వ్యతిరేకత ఉన్నది. కానీ ఈ ముస్లిమ్స్ అందరూ ఒక 2000 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ముస్లిమ్స్ అనేవాళ్ళు లేరు, అందరూ కూడా హిందువులే. అసలు హిందూ మతం తప్ప వేరే మతం ఎక్కడున్నది? ఈ కలియుగంలో వచ్చింది. అంతమంది యుగాల్లో అసలు ఈ మత ఘర్షణలే లేవు, ఏమీ లేవు. ఇప్పుడు మతాలు ఇప్పుడు వచ్చినాయి అంటే వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వేరే విధంగా ఒక్కొక్కరిని కొన్ని కానుకల్లాగా ఇవ్వటం, వాళ్ళకి అవసరాలు టెంపరీగా తీర్చడం, ఆ తీర్చడం ద్వారా వాళ్ళ మతంలో కలుపుకోవడం జరుగుతుంది.